నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో భూ పరిష్కార వేదిక కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. సింగరేణి కార్మికుల డిమాండు టీబీజీకేస్తోనే సాధ్యమన్న టీబీజీకేస్ అధ్యక్షులు వెంకట్రావు. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి సమస్యని తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే రమణారెడ్డి పరిష్కారానికి హామీ ఇచ్చారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో భూ పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. రైతులెవరూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో జయశంకర్ జిల్లాలో భూ పరిష్కార వేదిక రైతుల చెంతకే రెవెన్యూ సిబ్బంది కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా తిరుమలగిరి గ్రామంలో మంగళవారం రోజు భూ పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాసాచార్య అధ్యక్షతన చేపట్టినటువంటి కార్యక్రమానికి జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఇస్తాం, ఇక్కడ పాస్బుక్ 1 వీక్ మోడల్ ఇచ్చేస్తాం. లేదు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ నుండి కానీ మీ బంధువులు కానీ ఫోన్ చేసేసి వచ్చి వాళ్ళు తమ్ ఇంప్రెషన్ పెట్టడం కానీ లేదా ఆన్లైన్లో చేయడం కానీ చేస్తే మనకు డిసిషన్ అవుతుంది, పాస్బుక్ వస్తుంది. దీనికి ఎందుకు లింక్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధు రైతు బీమాకు లింక్ ఉంది. అంటే టైంకి డిజిటల్ సైన్ చేసి పాస్బుక్ వస్తేనే రైతు బంధు చెక్ వస్తుంది. తర్వాత మనకు ఏదైనా జరిగినా చనిపోయినా రైతు బీమా సౌకర్యం వస్తుంది. ఈ రెండింటికి లింక్ ఉంది కాబట్టి ఒక గ్రామంలో అప్పటికప్పుడే డిజిటల్ సైన్ చేయడం అంటే సమస్య క్లియర్గా ఉంది, ఇది జెన్యూన్ అన్నప్పుడు వెంటనే డిజిటల్ చేసి 1 వీక్ కాపీ పాస్బుక్ మోడల్ ప్రింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలా కొన్ని చేసాం. ఈ మండలంలో రోజుకొక గ్రామం చొప్పున ఒక 6 రోజుల పాటు మనం ప్రోగ్రామ్ ఇచ్చాం. శుక్రవారం వరకు ఒకవేళ ఇంకా మిగిలిపోయి ఉంటే మళ్ళీ ఇంకొక ఎక్స్టెండ్ చేస్తాం. భూపాలపల్లి మండలంలో వివిధ కారణాలతో చనిపోయిన మృతుల కుటుంబాలను మాజీ స్పీకర్ మధుసూదనాచారి పరామర్శించారు. భూపాలపల్లి మండలం కాసింపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్త అశోక్ మాతృమూర్తి మరణించగా వారి కుటుంబాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పరామర్శించారు. అదేవిధంగా రాజీవ్ నగర్లో మంద ప్రభాకర్ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి మృతుడి కూతురు చదువుకు కావలసినటువంటి ఏర్పాట్లను చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భూపాలపల్లి పట్టణంలో టీబీజీకేస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశానికి టీబీజీకేస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. ఆనాడు మహాభారతంలో అర్జునుడికి ఏం కనబడేది? పైన ఉన్నటువంటి దాన్ని కుట్టడం ఒకటే. మత్స్యంత్రంలో ఎట్లయితే జరిగిందో ఈరోజు నాకు ఒకటే, ఈడ 30 కౌన్సిలర్ని గెలిపించడమే నా మీద ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. అంతే కదా, అందరూ భాగస్వాములు మీరు అందరూ. ఈరోజు పోటీ చేసే అవకాశం కావాలి, మాకు పోటీ చేసే అవకాశం ఏమని అడుగుతా ఉన్నారు. నేను మొన్న కూడా చెప్పిన, మొట్టమొదటి రిజర్వేషన్లు రానియండి. ఏ సీటు దేనికి రిజర్వ్ కాబడ్డది, ఏది మహిళలకు రిజర్వ్ చేయబడ్డది, ఏది బీసీకి రిజర్వ్ చేయబడ్డది, ఏది ఓసీ చేయబడ్డదో అది వచ్చినాక మీరు ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో మీ అందరి యొక్క లిస్టు తీసుకొని ఆ లిస్టులో ఉండేటువంటివన్నీ కూడా పూర్వాపరాలు పరిశీలన చేసి మనకు ఈరోజు పార్టీ సర్వే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. వాళ్ళకి ఇస్తాం, వీళ్ళల్లో ఎవరు బాగుంటారు ఏంటి అనేది వచ్చినాక మళ్ళీ మీ అందరితో కూర్చొని టికెట్లను ఫైనల్ చేయడం జరుగుతుంది తప్ప నాకు నేనుగా నిర్ణయం తీసుకునేది అవకాశం ఉండదు. మీ అందరి యొక్క సమిష్టి నిర్ణయం మేరకే టికెట్లను ఎంపిక చేయడం జరుగుతుందని నేను అంటున్నాను. నోటిఫికేషన్ ఇంకొక వారం రోజులు పోస్ట్ పడేది కాబట్టి మనం అందరం కూడా కూర్చొని
ఇంకా ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నాం, ఇంకెక్కడ బలోపేతం కావాలి, ఏమన్నా అభిప్రాయ భేదాలు, ఇంతకుముందు మా ఎవరు చెప్పిన అన్నదమ్ములు అంటే అభిప్రాయం మిత్రుల్లాగా మనందరం కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కూర్చొని అన్ని ఇష్యూస్ను సార్ట్అవుట్ చేసుకొని మనందరం కూడా బలోపేతానికి పనిచేద్దాం. మన పెద్దలు వెంకట్రావు గారు, అదేవిధంగా మిర్యాల రాజిరెడ్డి గారు, మిత్రులు తిరుపతి గారు, ఇంకా మిగతా పెద్దలు అందరూ కూడా కూర్చొని మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా పోదాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మనల్ని ఎదుర్కోవడానికి బలం లేక అందరం కలవాలి, అందరం కలిసి పంచుకొని పోటీ చేయాలని అంటేనే అర్థమవుతా ఉన్నది మనం బలంగా ఉన్నాం. మనకు ఉండేటువంటి బలాన్ని మరింత రెట్టింపు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలనేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన, కోరిక. దానికి అనుగుణంగా మనం పనిచేయాలా, గెలిపించాలా. ఎందుకు పనిచేయాలంటే మనమందరం కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులకి మంచి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు. మంచి జరగాలంటే మనకి ఇన్ని దేశంలో లేనటువంటి పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వినాలా, వారి రుణం తీర్చుకోవాలా, ఇంకా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన టీపీజీ కేసు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం కాబట్టి మన విధి, మన ధర్మం, మనం ఖచ్చితంగా పనిచేసి పెద్ద ఎత్తున గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నాం. చేయకపోతే వచ్చే నెల 2-3 తారీఖుల్లో ఎన్నికలే ఉంది. అటువంటిది వారం రోజులు ఇప్పుడు ఆలస్యం, కోర్టు వాయిదా అయితే ఉన్నారు. మరి ఆ రోజు తీర్పిస్తుందో ఇంకొక వారం పొడిగిస్తుందో మనకు తెలియదు. కాబట్టి కొంత టైం అయింది. మళ్ళా ఒక్కసారి సర్వే చేపిస్తారు. నిజంగా సింగరేణి పనిలో పనిచేసేటువంటి కార్మికులకు కానీ, సింగరేణి కార్మికులకు కాకుండా మరి ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైతే టికెట్ ఇస్తే గెలిచే అవకాశం పూర్తిగా ఉందనుకుంటారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మరి టికెట్ ఇస్తారు. ఆ రకంగా మేము ఇంతవరకే చెప్పడం జరిగిందని చెప్పారు. కానీ సర్వేలో గెలవడనేటువంటి ఉద్దేశం ఉంటే టికెట్ రాకపోతే బాధపడుతుంది. నా కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే అనుకోనటువంటి సంఘటన జరిగినట్లయితే వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ సభ్యత్వం చేపిస్తుంటే ఎంత ఫాయిదా ఉన్నదో ఒక్కసారి మరి ఎదుటి వ్యక్తులకు చెప్పి చేపించడంలో ఎందుకు ఫెయిల్ అయినామనేటువంటిది అర్థం చేసుకోవాలి. RG3 వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు దృష్ట్యా మనం నామినేషన్ వేసి వస్తుంటే సెప్టెంబర్ 16న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోతే ఇప్పుడు ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు పార్టీ తరఫున వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే 40-50 లక్షల రూపాయలు ఆ రోజు పార్టీ ద్వారా ఆ ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళకు కూడా కవితక్క గారు వాళ్ళందరూ మన ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఇచ్చి కార్యకర్తలకు అండగా నిలిచింది. టీబీజీ కేసు నాయకత్వానికి అండగా నిలిచిన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. మనం చెప్పుకుంటున్నాం మధుసూదనాచారి గారు స్పీకర్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు హెచ్ఆర్ఏ తెప్పించాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలవగానే సత్తుపల్లిలో 10% హెచ్ఆర్ఏ తెప్పించాం. తర్వాత ఇక్కడ స్పీకర్ గారు కూడా కృషి చేయడం జరిగింది. కానీ ఫలితం ఏమైంది అనేది కూడా మనకు తెలుసు. మరి ఇవన్నీ చేసినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి చారి గారు కూడా మరి ఓటమి పాలు కావడానికి కారణం ఎవరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలాంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక కోఆర్డినేషన్గా ఉండాలి. ఒకరి మీద ఒకరు నెపం వేసుకునేటువంటిది, ఈ బాయ్ అయిన ఆ బాయ్ మీద, ఆయన మీద ఈయన, ఒకరిలో ఒకరు అనైక్యత ఉంటుంది కావచ్చు. కానీ అవసరమైనప్పుడు ఐక్యత ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి కార్మికులకు లేనటువంటి హక్కులు కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు జరుగుతున్నాయి ఒక్క సింగరేణిలోనే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇన్ని హక్కులను, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కూడా ఇంకా మరి కార్మిక వర్గం ఎందుకు టీఆర్ఎస్ పార్టీ వైపు కానీ టీబీజీ కేసులో ఎందుకు ఇబ్బంది జరుగుతుంది అనే దాంట్లో మనమే చెప్పుకున్నాం, ఇక్కడే మాట్లాడుకున్నాం. విభేదాలు ఉండొచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు విభేదాలు పక్కన పెట్టాలి. అందుకే ఈ సందర్భంగా నాయకత్వానికి సూచిస్తా ఉన్నాం,
ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే, చిన్న సామాన్య కార్యకర్తకైనా సరే సమాచారాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఒక కమిటీ లాంటిది వేసుకోండి, కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని దాని ద్వారా సమాచారాన్ని అందించండి. నాకు ఆయనకు మాటలు లేవు కాబట్టి నేను ఇయ్యను అనేటువంటిది, లేదా మొబైల్లో పెట్టిన గ్రూప్లో పెట్టిన కాబట్టి అలా చూసుకోలేదు అనేటువంటిది కాకుండా వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటట్టుగా చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి లబ్ధిదారులకు 9 లక్షల CMPF చెక్కులను అందజేశారు. సింగరేణి కార్మికుల డిమాండ్లు టీబీజీకేస్తోనే సాధ్యమవుతున్నాయని టీబీజీకేస్ అధ్యక్షులు వెంకట్రావు అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలోని ఫైన్క్లెన్లో కార్మికులతో టీబీజీకేస్ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించగా వారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 12 డిమాండ్లలో 11 డిమాండ్లు ఇప్పటికే అమలవుతున్నట్లు తెలిపారు. వారసత్వ ఉద్యోగాల కల్పన కూడా నిజాయితీగా జరుగుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా సకల జనుల సమ్మెలో వేతనాలు చెల్లించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వేరే ప్రతిపక్షాలు చెప్పినట్లు, వేరే కార్మిక సంఘాలు చెప్పినట్లు కుట్రతో వాళ్ళు చెప్పారు. పొరపాటున ఒత్తిడి ఎక్కువ తీసుకొచ్చి 100కి 100 అన్ఫిట్ అయితే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకం, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకం కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఇక ముందుండవు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యోగాలు కొనసాగాలంటే ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ 100కి 100 చేయడానికి వీల్లేదు. మెడికల్ ఇన్వాలిడేషన్ అంటేనే అది. మరి కాబట్టి ఈ సంఖ్యని పెంచుతాం, ఈ పర్సంటేజ్ని పెంచుతాం. 2 పేర్లు ఉన్నా కూడా బాయి మీద ఉన్న పేరుని లెక్కలోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ కొడుకు కానీ తమ్ముడు కానీ కోరుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇప్పించేటువంటి బాధ్యత మన యూనియన్ మీద ఉంది. అది చేస్తామని మనం చేస్తున్నాం. మరి కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు చేస్తామని, ఏం చేశారయ్యా? ఒక్కటి చేయలేదు అంటున్నారు. వీళ్ళకి చెవులు లేవా వినటానికి, కళ్ళు లేవా చూడటానికి అని అడుగుతూ ఉన్నాం మా యూనియన్ తరఫున. కేసీఆర్ గారు 12 డిమాండ్లు ఇప్పించారు. 11 ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయి. 12 కూడా ఈ తండ్రి కొడుకుల ఉద్యోగంలో కూడా మెజార్టీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఆగిపోయినాయి, అవి పూర్తి చేస్తాం. కానీ ఒక్కటి కూడా జరగలేదంటే ఇది న్యాయమా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏనాడో పోయింది తండ్రి కొడుకుల ఉద్యోగం. కారుణ్య ఉద్యోగాల పేరుతో మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఇది మొదటి డిమాండ్ కేసీఆర్ గారు చెప్పబట్టి వచ్చింది. అంతేకాకుండా సకల జన సమ్మెలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తే 36 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. జీతం చూడ మనకు తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు, పోరాటం చేశారు, సమ్మె చేశారు. ఆ సమ్మె కాలానికి జీతం ఇప్పించాం. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద సమ్మె చేసిన కాలానికి పూర్తిగా జీతం ఇచ్చేది ఎక్కడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పబట్టే దొరికింది మనకు అనేది గుర్తు తెచ్చుకోండి. అంతేకాకుండా కొంతమందికి లీవులు కావాలంటే లీవులు, సిక్కులు కావాలంటే సిక్కులు కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడిని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆ రాష్ట్రం పేరు మీద స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదనే సంగతి మీకు తెలియజేస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పబట్టే తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చింది. మనకి ప్రతి నెల పేషీట్లో మీకు ఆ ఇంక్రిమెంట్ కలుస్తూ ఉంది, జీతం పెరిగింది. ఇది ఒక రోజులే కాదు, మీకు 60 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మీరు పనిచేసినంత కాలం ప్రతి నెల కూడా ఈ ఇంక్రిమెంట్ డబ్బులు మీకు దొరుకుతున్నాయి, మీకు తెలుసు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.